హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉందని తెలిపారు. 6 దశాబ్దాల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పారు. కానీ కొందరు ఒక పార్టీ ఒక కుటుంబం కోసమే అన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. కాలం కలిసొచ్చి 2 సార్లు గెలిస్తే కారణజన్మలు అనుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మీ జీతంలో 10% కట్ చేసి మీ పేరెంట్స్కి ఇస్తాం, త్వరలో చట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా. 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి